అతని బట్టలు చూసి ఇతను పోలీస్ కానిస్టేబుల్ అని గుర్తుపట్టడం ఎలా, ఒక హెడ్ కానిస్టేబుల్ గుర్తుపట్టడం ఎలా? ప్రొఫార్మలో మనం ఫిల్ చేస్తే ఇది ఎఫ్ఐఆర్, దీన్ని మనం ఫిల్ చేసి కోర్టు పంపిస్తాం. దీన్ని ఒరిజినల్ కాపీ ఎప్పుడు కూడా మనం కోర్టు పంపిస్తాం. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిందంటే మనం అంటే ప్రాథమికంగా ఏం నేరము ఆరోపణ చేసిరో, ఇప్పుడు మనం ఏమైనా కొట్టుకున్న యాక్సిడెంట్ అయిన పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఫిర్యాదు కదా, పలానా చోట ఇట్లా జరిగింది, నన్ను విట్టిరు కొట్టిరని. మీరు ఇచ్చిన పిటిషన్ మేము పోలీస్ స్టేషన్ లో ఈ ప్రొఫార్మా ఫిల్ చేసి దీన్ని మరియు మీరు ఇచ్చిన పిటిషన్ కోర్టుకు పంపిస్తాం. ఒరిజినల్ అది కోర్టులో నమోదు అవుతుంది. దీన్ని చేంజ్ చేయడానికి లేదు. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిందంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ లో చేంజ్ చేయొచ్చు, కానీ ఈ ఎఫ్ఐఆర్ ను మనం చేంజ్ చేయడానికి ఉండదు. ఇది కోర్టులో ఇప్పుడు అంతా ఆన్లైన్ ఉంటుంది మన దగ్గర. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. మీరు పోలీస్ స్టేషన్లో పోయినప్పుడు ఫిజికల్ గా దగ్గర నుండి చూడండి. ఇప్పుడు దూరంకి వెళ్ళి కనబడతలేదు, అది చూద్దాం. పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ర్యాంకులు అంటే మనం గుర్తుపట్టడం ఎట్లా? మీకు చాలా మంది కనబడతారు పోలీస్ స్టేషన్ లో, వీళ్ళు ఎస్ఐఆ, సిఐఆ, డిఎస్పీ, ఎస్పీ ఇట్లా గుర్తుపట్టడం తెలియదు. అంటే పోలీసులు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, అంటే పోలీసింగ్ ఎట్లా నడుస్తుంది, పోలీస్ స్టేషన్ లో ఏమేమి రికార్డులు ఉంటాయి, వాళ్ళని గుర్తుపట్టడం ఎట్లా చాలా మంది తెలియదు. ఎస్ఐ అంటే ఎట్లా గుర్తుపట్టాలి, హెడ్ కానిస్టేబుల్ అంటే ఎట్లా ఉంటుంది, సిఐ అంటే ఎట్లా ఉంటుంది, చాలా మంది తెలియదు. ఇవన్నీ మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది, పోతే ఇంకా రికార్డ్స్ ఉంటాయి కదా, అన్ని రకాల రికార్డు, లాకప్ గది, ఇవి వాళ్ళకి సెట్ ఉంటుంది. ఆ సెట్ పోతే పోలీస్ స్టేషన్ లో వాడే తుపాకులు, ఆయుధాలు, ఇవన్నీ కూడా మీకు అవగాహన గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దీన్నే మనం ఓపెన్ హౌస్ అని అంటున్నాం. అంటే పోలీస్ స్టేషన్ ఓపెన్ పెట్టడం. ఇందులో ఫస్ట్ ఏంటంటే మీకు పోలీస్ స్టేషన్ లో జరిగే ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారా, ర్యాంక్ వైజ్ ఒకసారి కానిస్టేబుల్, బ్లూ క్యాప్ ఉంటుంది. మామూలుగా ఈ నల్ల బ్యాట్ పట్టి ఉంటుంది కదా, ఇది పట్టి నాకు రెడ్ ఉంది. కానిస్టేబుల్ కు బ్లూ కలర్ రెండు వరుసల పట్టితో ఉంటుంది. బెల్ట్ బ్లాక్ బెల్ట్ ఉంటుంది, బ్లాక్ షూ ఉంటుంది. ఈ డ్రెస్ చూస్తే పోలీస్ కానిస్టేబుల్ అని మనం గుర్తుపట్టవచ్చు. అర్థమైంది? కనబడుతుంది మీకు ఒక పోలీస్ కానిస్టేబుల్ డ్రెస్ గుర్తుపట్టడం ఎట్లా అంటే, వీళ్ళకు నెక్స్ట్ వీళ్ళ ప్రమోషన్ వచ్చిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ అవుతారు. హెడ్ కానిస్టేబుల్ ఇట్లా ఉంటుంది, సేమ్ ఉంటాయి, కానీ ఈ భుజానికి పట్టీలు ఉంటాయి, 3 పట్టీలు. ఈ 3 పట్టీలు ఉన్న వాళ్ళు పోలీస్ హెడ్ కానిస్టేబుల్. అంటే వీళ్ళు ఎస్హెచ్ఓ చేసే అన్ని ఉంటాయి. వీళ్ళకి ఏంటిదంటే పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, వాళ్ళు దర్యాప్తు చేయొచ్చు ఈ ర్యాంక్ నుండి. కానిస్టేబుల్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, బయట ఏమైనా పట్టుకోవడానికి, వీళ్ళకి అసిస్ట్ చేయడానికి బీట్ డ్యూటీలు కానీ, పెట్రోలింగ్లు, బందోబస్తులు, ఇవన్నీ పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీస్. హెడ్ కానిస్టేబుల్ డ్యూటీలు అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లేనప్పుడు వాళ్ళు ఎస్హెచ్ఓగా యాక్ట్ చేస్తారు, ప్లస్ బందోబస్తులు కానీ మిగతా అన్ని డ్యూటీలు చేస్తారు. మీరు మిగతా డ్రెస్ అంతా సేమ్ ఉంటుంది, పీ క్యాప్, బ్లూ క్యాప్ ఉంటుంది, విజిల్ కార్డు సింగిల్ పట్టీ ఉంటుంది ఒకటి. కానిస్టేబుల్ 2 పట్టీలు ఉంటాయి కదా, హెడ్ కానిస్టేబుల్ మొత్తం సింగిల్ పట్టీ ఉంటుంది. సింగిల్ పట్టీ ఉంటే అది హెడ్ కానిస్టేబుల్ అని అనుకోవాలి. వీళ్ళది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు. కానిస్టేబుల్ కు ప్రమోషన్ వచ్చిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ అవుతారు. ఓకే, నెక్స్ట్ వీళ్ళ ప్రమోషన్ వస్తే ఏఎస్ఐ ఉంటారు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు. ఏఎస్ఐలో ఏంటంటే సింగిల్ స్టార్ ఉంటుంది, అలా కనబడుతుందా? స్టార్ భుజం మీద ఒక స్టార్ ఉంటుంది. క్యాప్ పీ క్యాప్ ఉంటుంది, అంటే కాకి కలర్ క్యాప్ ఉంటుంది. రెడ్ విజిల్ కార్డు ఉంటుంది. బెల్ట్ కూడా రెడ్ బెల్ట్ వస్తుంది, బ్రౌన్ కలర్ బెల్ట్. ఇది ఏఎస్ఐ దానికి సంబంధించిన డ్రెస్. అంటే మీరు బయట ఎక్కడైనా గుర్తుపడితే వీళ్ళు ఎవరు, ఏ ర్యాంక్ అంటే ఈ డ్రెస్ చూసి గుర్తుపట్టాలి. అటువంటి పేరు ఉంటుంది, ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది, కానీ పేరులో ర్యాంక్ ఉంటుంది. డ్రెస్ చూసి వీళ్ళు ఏఎస్ఐ సారు, హెడ్ కానిస్టేబుల్ సార్ అని ఇట్లా మీరు గుర్తుపట్టవచ్చు. వీళ్ళు కూడా సేమ్ ఎస్ఐ లేనప్పుడు పోలీస్ స్టేషన్ సంబంధించి ఎస్హెచ్ఓగా డ్యూటీ చేస్తారు, కేసులు నమోదు చేస్తారు, దర్యాప్తు చేస్తారు, అన్ని పనులు కూడా చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఎస్హెచ్ఓ. ఇప్పుడు ఎస్ఐ ఏంటంటే పోలీస్ స్టేషన్ కు పూర్తిగా ఇన్ఛార్జి బాధ్యుడిగా ఎస్ఐ ఉంటారు. ఎస్ఐకి ఏంటిదంటే 2 స్టార్స్ ఉంటాయి, భుజం మీద 2 స్టార్స్ ఉంటాయి, పీ క్యాప్ ఉంటుంది, రెడ్ విజిల్ కార్డు ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, సేమ్. అంటే పోలీస్ స్టేషన్ లో జరిగే అన్ని కార్యక్రమాలు కూడా ఎస్ఐ అంటే ఎస్హెచ్ఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా మన జిల్లాలో ఎస్ఐ ఉంటారు అన్ని పోలీస్ స్టేషన్లకు. ఒక సిరిసిల్ల టౌన్, వేములవాడ టౌన్ పెద్దవి కాబట్టి దానికి సిఐ ర్యాంకులో ఎస్హెచ్ఓలు ఉంటారు. మిగతా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐ ర్యాంక్ ఎస్హెచ్ఓలు ఉంటారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే పోలీస్ స్టేషన్ కి ఇన్ఛార్జ్ ఆఫీసర్ గా ఆయన ఉంటాడు, ఎస్ఐ ర్యాంకులు ఉంటారు. పోలీస్ స్టేషన్లో జరిగే అన్ని కేసుల దర్యాప్తులు కానీ అన్ని, అంటే కేసులలో గ్రేవ్ కేసులు, నాన్ గ్రేవ్ కేసులు ఉంటాయి. అంటే మర్డర్లు, రేపులు, దోపిడీలు, పెద్ద దొంగతనాలు, అంతా పెద్ద పెద్ద కేసులు. మామూలు కొట్టుకున్నాయి, భార్య భర్తల కేసులు, భూతగాలు, చీటింగ్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, ఇవన్నీ కూడా చిన్న కేసులు.
ఈ చిన్న కేసులన్నీ ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఓకే, అర్థమైందిగా? రైట్. నెక్స్ట్ సిఐ. సిఐ అంటే నేను. సిఐకి ఏంటంటే 3 స్టార్లు ఉంటాయి. సేమ్ ఎస్ఐ డ్రెస్ ఉంటాయి కానీ భుజం పైన 3 స్టార్లు ఉంటాయి ఈ సిఐకి సంబంధించి. సిఐ ఏంటంటే ప్రతి 3 స్టేషన్లు కలిసి ఒకరు ఉంటారు. ఇప్పుడు మా ఆఫీస్ ఇక్కడ సిరిసిల్ల రూరల్ ఆఫీస్ మాది, అక్కడ ఉంటుంది. మాకు ఏంటంటే తంగళ్ళపల్లి, ముస్తాబాదు, ఇల్లంతకుంట 3 ఎస్ఐలకు నేను ఇన్ఛార్జ్ ఉంటా. అర్థంగా? ఈ పెద్ద కేసులు ఏవి, మర్డర్ కేసులు కానీ, రేప్ కేసులు కానీ, దోపిడీలు, పెద్ద దొంగతనాలు అంటే ఎక్కువ అమౌంట్ అయిన దొంగతనాల కేసులు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. అలా దర్యాప్తు చేయడం, అరెస్ట్ చేయడం నేను చేస్తాను. నాకు పరిధి ఉంటుంది. 3 పోలీస్ స్టేషన్లు కలిసి 4 అంటే ఆ ఏరియాని బట్టి ఉంటుంది. లేక కొన్ని అంటే ఇప్పుడు సిరిసిల్ల టౌన్, వేములవాడ టౌన్ ఎస్హెచ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా సిఐ ర్యాంకులో ఉంటారు. ఓకే, ఇది బ్లూ విజిల్ కార్డు ఉంటుంది. ఇక్కడ మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఇది ఒకటి చేంజ్ ఉంటుంది. ఓకే, తర్వాత అడిషనల్ ఎస్పీ ఉంటారు. డిఎస్పీ గారి ప్రమోషన్ వస్తే అడిషనల్ ఎస్పీకి ఏంటంటే ఈ స్టార్స్ ఉన్నాయి వాళ్ళకు. సింహ తలాటం ఉంటుంది. సింహ తలాటం తెలిసిన 3 సింహాలు. అది ఈ భుజం మీద ఒకటే సింహ తలాటం బొమ్మ ఉంటుంది, 2 వైపులా ఇటొకటి బ్లూ విజిల్ కార్డు ఉంటుంది. అట్లా ఉంటే అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుకోవాలి. నెక్స్ట్ ఎస్పీ సార్. ఎస్పీ సార్కి ఏంటంటే ఒక స్టార్ ఉంటుంది, ఒకటి సింహ తలాటం ఉంటుంది. భుజం మీద ఈ పట్టీలతోటే చేంజ్ ఉంటుంది. గుర్తుపట్టి వీళ్ళు ఎస్పీఆ, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఎట్లా అంటే డ్రెస్ బట్టి గుర్తుపట్టాలి. ఎస్పీఆర్కి ఎట్లా అంటే భుజం మీద ఒక స్టార్ ఉంటుంది, ఒక సింహ తలాటం బొమ్మ ఉంటే ఎస్పీ ర్యాంక్ అనుకోవాలి. అది ఎక్కడ కనబడదు. ఇది బ్లూ విజిల్ కార్డు ఉంటుంది. ఇంతవరకు వాళ్ళు ఎస్పీ వరకు మీకు ర్యాంకులు సరిపోతాయి. ఓకే, అంటే సేమ్ సివిల్ ఎట్లలో రిజర్వ్ విభాగాలు ఉంటాయి. అంటే ల్యాండ్ ఆర్డర్ లో పోలీసుకు సపోర్ట్ గా ఉండడానికి, ఎలక్షన్ డ్యూటీలు కానీ వాటి చేయడానికి మనకు రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది. హెడ్ క్వార్టర్ ఉంది కదా, డిపో కొత్త కలెక్టర్ దగ్గర ఉంది కదా, అక్కడ ఉంటుంది. బెటాలియన్ మనకు ఉంటుంది రిజర్వ్ ఫోర్స్. వాళ్ళకు సంబంధించి ఆర్ఎస్ఐ అంటే ఈ మా ర్యాంకులు ఎట్లున్నాయో వాళ్ళని కూడా సేమ్ ర్యాంకులు ఉంటాయి. ఇప్పుడు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు. ఎస్ఐ ర్యాంక్ ఇది. ఎస్ఐ ర్యాంక్ ఏంటంటే ఈ విజిల్ కార్డు ఒకటి చేంజ్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళకు ఆర్ఐ ఉంటాడు. మా ర్యాంకుతో సమానంగా వీళ్ళకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. డిఎస్పీ ర్యాంకు సమానంగా రిజర్వ్ డిఎస్పీ ఉంటాడు. అట్లా ప్రతి ర్యాంకుకు అందులో కూడా ఉంటారు. ఈ ఏఆర్ కాకుండా ఏపీఎస్పీ అంటే టీఎస్పీ ఉంటుంది మనకు. టీఎస్ఎస్పీ కూడా సేమ్. అంటే పోలీసుకు ఈ బందోబస్తులలో ఏమన్నా ఎలక్షన్ డ్యూటీలలో సపోర్ట్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే సర్దాపూర్లో ఒక బెటాలియన్ ఉంటుంది. రిజర్వ్ ప్రెసెంట్ సైబర్ క్రైమ్స్ ఇన్ఛార్జ్ చేస్తున్న జిల్లాలో. ఓకేనా? ఈరోజు మన థీమ్ ఏంటో సార్ క్లియర్గా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓపెన్ హౌస్ కాబట్టి పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి డీటెయిల్స్ గురించి సార్ మీకు వివరించారు. కాకపోతే పోలీస్ స్టేషన్లో మోస్ట్ పవర్ఫుల్ ఏంటి? వెపన్స్ కంటే ముందు ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది పవర్ఫుల్. ఎందుకంటే వెపన్స్ ఉంటే సరిపోతాను, ఆపరేట్ చేసేది ఎవరు? సిబ్బంది కావాలి కదా. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరూ కావాలి. వాళ్ళు దాని తర్వాత వచ్చేసి వెపన్స్ మోస్ట్ పవర్ఫుల్. మీ ముందు మొత్తం 5 వెపన్స్ పెట్టినాం మనం. ఎందుకంటే మీరు రోజు డైలీ అంటే రోజు చూడరు, ఎప్పుడన్నా ఒకసారి మీ కళ్ళ ముందు సినిమాల్లో అంటే సినిమాల్లో ఇప్పుడు మోడర్నైజ్డ్ వెపన్స్ వాడుతున్నారు. కాకపోతే రెగ్యులర్ గా మన ఇండియాలో ప్రత్యేకంగా వాడే వెపన్స్ 5 ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా జనరల్ గా. ఒకటి పిస్టల్. ఓకేనా? దీన్ని పిస్టల్ అంటాం మనం. ఫస్ట్ పేర్లు చెప్తా. ఇది పిస్టల్. దీని తర్వాత దీని పూర్తి పేరు వచ్చేసి ఫస్ట్ ఇది పిస్టల్. మనం ఇది చాలా స్టైల్ గా వాడుతూ ఉంటాం సినిమాల్లో. ఇట్లా తిప్పుతా ఉంటాడు, ఇట్లా ఇస్తాడు కదా. ఇది మీకు బాగా పరిచయం ఉంటుంది. దీని పేరు వచ్చేసి 9mm ఫ్యాబ్రిక్ నేషన్ పిస్టల్ బ్రౌనింగ్ హై పవర్. ఇంత పెద్ద పేరు. దీని పూర్తి పేరు అంత పెద్దగా ఉంటుంది. కానీ మనం దీన్ని ఏమని పిలుస్తాం? ముద్దుగా పిస్టల్ అని పిలుస్తాం. ఇది ఎవరు ఓపెన్ అంటే ఇప్పుడు సార్ మీకు ర్యాంకులు చెప్పారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ అని చెప్పి. ఎస్ఐ అండ్ ఎబో ర్యాంక్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ 2 స్టార్ అండ్ ఎబో ర్యాంక్ 2 స్టార్, 3 స్టార్, డిఎస్పీఆర్ వీళ్ళందరూ కూడా వాడే వాళ్ళ యొక్క పర్సనల్ వెపన్ ఇది. పర్సనల్ వెపన్ అంటే ఏంది? పర్సనల్ గా మనం ఎప్పటికీ పర్సనల్ గా క్యారీ చేయాలి. మనం ఇంటికి వెళ్ళినా కూడా ఇప్పటికీ మనతో ఉండే వెపన్ ఇది. మనకి ఎప్పుడైతే మనం సర్వీస్ లోకి వస్తామో సర్వీస్ లో ఈ వెపన్ అలాట్ చేస్తారు. వెపన్ కో పేరు నంబర్ ఉంటుంది, RS05. ఈ వెపన్ నీదని చెప్పి నీకు మనకు అలాట్ చేయడం జరుగుతుంది. ఇది మన పర్సనల్ వెపన్, ఆఫీసర్ అండ్ ఎబో ర్యాంక్. ఓకే, దీని యొక్క రేంజ్ వచ్చేసి, రేంజ్ అంటే ఏంది? ఎంత దూరం లోపు ఈ బుల్లెట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎంత దూరం లోపు 30 yards వాడతాం మనం ఇది. ఓకేనా? దానికంటే దానికి పైబడి ఉంటే మనిషి చచ్చిపోడు. 30 yards లోపు ఉన్నా కూడా మనిషికి ఓన్లీ సెన్సిటివ్ ఆర్గాన్స్ ఉంటాయి. గుండె,
తరకాయ ఈ సెన్సిటివ్ ఆర్గాన్స్ తగిలితేనే మనం చచ్చిపోతాడు. మాక్సిమం ఈ వెపన్ తో ఫైర్ చేస్తే ఇంజురీ హెవీ ఇంజురీ అవుతుంది. సెన్సిటివ్ పార్ట్స్ లో తగిలితే మాత్రం చచ్చిపోతాడు. అది కూడా దగ్గర నుంచి ఇంకా చెప్పినా 30 yards అని చెప్పి. ఓకేనా, అందుకే దీన్ని మనం పర్సనల్ వెపన్ అని అంటాం. దీని హ్యాండ్లింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఇదేంటిది మ్యాగజిన్. దీంట్లో ఏం పెడతాం మనం? బుల్లెట్స్ పెడతాం. ఇందాక ఫస్ట్ దీని పూర్తి పేరు చెప్పేటప్పుడు 9mm అని అన్నా. 9mm అంటే ఇట్లా, ఇది బుల్లెట్ యొక్క క్యాలిబర్. ఇది బుల్లెట్ 9mm బుల్లెట్ చిన్నగా ఉంటుంది. ఓకేనా, ఇది కనబడకపోయినా అక్కడి నుంచి చూడాలి. దగ్గరకు వచ్చి దీన్ని పట్టుకోవడానికి చూడడానికి లేదు. ఓకేనా, టేబుల్ మీద డిస్ప్లే చేస్తారు మీరు పోయేటప్పుడు ఇక్కడ చూడండి. చేస్తాం చూసి